హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. నేను కూడా అందరిలాగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఓనర్ని. సో నేను నా ఈవీ స్కూటర్ ప్లూటో 7G ఏప్రిల్ 6th రోజు తీసుకున్నాను. సో ఈ రోజుకి 99 రోజులు, అంటే 99 days అవుతుంది. సో మార్నింగ్ ఫుల్ ఛార్జ్ చేసుకుంటాం. సో యావరేజ్గా ఒక 8-8:30కి బయలుదేరినా సరే నేను ఎప్పుడు 45 కంటే తక్కువ స్పీడ్లో ఎప్పుడు వెళ్ళే 45 to 50 స్పీడ్లో, అది కూడా థర్డ్ మోడ్లోనే పెట్టి వెళ్తుండే. సో నాకు అంటే నా దగ్గర ఒక మల్టీమీటర్ ఉంటుండే, ఎలక్ట్రానిక్ స్టూడెంట్ కాబట్టి. సో నేను దాన్ని ఎవ్రీ 20 అన్న 30 కిలోమీటర్స్ కన్నా చెక్ చేసుకొని రీడింగ్స్ నోట్ చేసుకుంటుండే. సో అప్పుడు నాకు డిఫరెన్సెస్ ఏం తెలిసినాయి అంటే, మనం హైవే పైన వెళ్ళినప్పుడు మనకి రేంజ్ ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక 10 to 15 కిలోమీటర్స్ తక్కువ వస్తుంది. సో నాకు ఇప్పటివరకు ఒక 4 times 132-135 కిలోమీటర్స్ రేంజ్ వచ్చింది ఫుల్ ఛార్జ్లో. అంటే ఏంటి, ఒక ఛార్జింగ్ మొత్తం అయిపోయినాక ఛార్జ్ చేసినా సరే, మధ్యలో చేసినా సరే, ఛార్జింగ్ ఆపేసినాక నేను ఒక 1 hour కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుండే. సో ఎందుకంటే ఆ బ్యాటరీ కొంచెం సెటిల్ కావాలి దాంట్లో ఉన్న ఎలక్ట్రికల్ ఛార్జెస్. సో అట్లా స్టార్ట్ అయింది. సో అప్పుడు మేమేం చేసినాం, 8:39కి స్టార్ట్ అవుతుండే. సో ఏదైనా డెస్టినేషన్ అంటే మాకు ఒక హెల్త్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ స్టోర్ ఉంది. సో దానికి అండ్ నా వేరియస్ యాక్టివిటీస్కి కానీ నా ఈవీ స్కూటర్ని వాడుతుండే మొత్తం. సో రైడర్ వైజ్ ఓకే, పిలియన్ వైజ్ కూడా క్యారీ చేసినాం ఒక 3-4 times, ఒక 70-80 కిలోమీటర్స్. సో పెద్ద ప్రాబ్లం లేదు. చూసిన రీసెర్చ్లో ఇది రిమూవబుల్ బ్యాటరీ కావడం వల్ల కొంచెం అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం ఎక్కడికి పోయినా సరే దాన్ని రిమూవ్ చేసి తీసుకొని వెళ్ళి అక్కడ ఛార్జ్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి పెట్టవచ్చు. సో దీనికి ఫ్రంట్ డిస్క్ ఇచ్చిండ్రు అండ్ రియర్ నార్మల్ బ్రేక్ ఇచ్చిండ్రు, ప్రతి ఒక్క బ్రేక్ లాగా. దాంతోపాటు దీనిలో ఉన్న బ్యాటరీ ఏదైతే ఉందో అది 2500 Wh, అంటే ఒక్కసారి ఛార్జింగ్ మొత్తం 0 నుంచి ఫుల్ వర్క్ చేయడానికి 2.5 యూనిట్ల కరెంట్ కాలుతుంది. అది మొత్తం ఛార్జ్ కావడానికి నేను చూసిన ప్రకారం ఏంటంటే 4 నుంచి 4.5 గంటలు. సో డిపెండింగ్ అందులో ఎంతైతే ఛార్జింగ్ ఉందో దాన్ని బట్టి టైం చేంజ్ అవుతుంది. నేను చెప్పినట్లు. సో నేను ఎప్పుడైతే 8:30-9కి స్టార్ట్ అవుతున్నాను, మేము దాన్ని ఒక 100-110 కిలోమీటర్ల వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఛార్జింగ్ ముందే అరేంజ్ చేసుకుంటుండే. ఒకవేళ దూరం వెళ్ళేదంటే, లేదు అంటే అప్పటికి రిటర్న్ కూడా అయిపోతుండే. సో మేము తీసుకున్నప్పుడు ఏప్రిల్లో కాబట్టి ఇనీషియల్గా హైదరాబాద్లో లాక్డౌన్ ఉండే. సో అప్పుడు నార్మల్ హైదరాబాద్లోనే తిరుగుతుండే, పాస్ ఉంటుండే. సో హైదరాబాద్లో ఉన్న కార్యక్రమాలన్నీ చేస్తుండే. సో ఎప్పుడైతే మాకు ఇంకా ఎక్స్పాండ్ కావడం స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఇంకా డిఫరెంట్ లొకేషన్స్ కూడా వెళ్తుండే. సో మేము హైయెస్ట్ కవర్ చేసింది ఒక్క రోజులో ఈ ఎలక్ట్రిక్
సో అప్పుడు మేము వెళ్ళినప్పుడు పొద్దున 8కి స్టార్ట్ అయ్యండి. సో మా లగేజ్ మా సామాన్ అన్నీ పెట్టుకొని ముందు వెనకాల అన్నీ కట్టేసుకొని అక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్స్ వెళ్ళినాం. సో అది వెళ్ళే వరకు 7, 8, 9, 10, 11, 11:15 అవుతుండే. లేదు ఒకవేళ ఇంకొంచెం దూరం ఉంటే ఛార్జింగ్ పాయింట్ మధ్యలోనే కొంచెం ముందే పెట్టుకొని వెళ్తుండే. సో ఆ ప్రకారం చూస్తే అక్కడ 4 గంటలు ఛార్జింగ్ అవుతుండే. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 4 గంటలు ట్రావెలింగ్ చేస్తుండే. సో లాస్ట్కి వచ్చే వరకు ఈవినింగ్ సాయంత్రం 2:30, 3 వరకు రీచ్ అవుతుండే అక్కడికి. సో మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక 2 అవర్స్ ఛార్జ్ చేసి సో అట్లా మేము ఆ లాస్ట్ ఫుల్ ఎప్పుడైతే 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టినామో అప్పటికి మేము రీచ్ అయ్యే వరకు రాత్రి 11 అయింది. సో ఇది చూడడానికి కొంచెం పెట్రోల్ వాళ్ళకి ఎందుకు ఇంతసేపు ఆగడం అనుకుంటారు కదా. సో మెయిన్గా మా పనిలో కానీ ఎక్కడ పోయినా సరే మేము ఎక్కడికి పోయినా సరే ఆగి వాళ్ళకి చెప్పడమే ఉంటుంది మెయిన్లీ. కాబట్టి ఆ టైం అట్లా కుదిరిపోయింది మాకు. సో అన్ని పనులు అయిపోయినాయి, ఛార్జింగ్ అయిపోయింది. సో ఆ రోజు మేము చూసుకుంటే యావరేజ్గా 260, 250 కిలోమీటర్లు తిరిగింది. సో ఏ పెట్రోల్ బైక్ వేసుకున్నా సరే, సో పెట్రోల్ ఇప్పుడు పెరిగింది కొంచెం కాబట్టి మేము తీసుకున్నప్పుడు ఒక 90 చేంజ్ ఉంది అనుకుంటా. సో అప్పటికైనా మా షైన్ అయినా జూపిటర్ అయినా సరే ఏవైనా ఒక కిలోమీటర్కి దగ్గర ₹2 తీసుకుంటుండే. సో ఆ 250 కిలోమీటర్లకి ₹500 అవుతుంది. సో అదే ఈ ప్లూటో ఎప్పుడైతే మేము చూసుకోవడం స్టార్ట్ అయినామో, సో ఎన్విరాన్మెంట్ వైజ్ కూడా మేము మంచిగా చేస్తుండే ముందు నుంచి, కానీ రోడ్ పైన కూడా చేయడం స్టార్ట్ చేసుకుంటూ పోతున్నాం. సో ఇప్పటివరకు మీరు స్క్రీన్ పైన చూసినవన్నీ నా కొన్ని సినిమాటిక్ షాట్స్ కానీ, లేకపోతే నేను నా స్కూటర్ పైన వెళ్ళి ఆగినప్పుడు కానీ అవన్నీ చూసినప్పుడు. సో ఇంకొకటి ఏంటి నాకు అంటే, ఒకవేళ ఈ రేంజ్ ఏదైతే ఉందో అది 120 కంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చి ఉంటే మేము మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఎలక్ట్రిక్ వెహికల్నే చూస్ చేస్తుండే. ఒకవేళ అట్లా కాదు కాబట్టి నేను దీంతో పాటు నా షైన్ని లేదంటే మా జూపిటర్ కానీ యాక్టివా కానీ ఏదైతే అవైలబుల్ ఉందో అప్పుడు అది తీసుకొని వెళ్తుండే ఇది ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలి అన్నప్పుడు, లేదంటే ఎక్కువ పనులు పెట్టుకున్నప్పుడు సో మనం ఛార్జింగ్ కోసం ఆగలేం కదా. సో ఒక్కటి ఏంటి నా సైడ్ నుంచి అంటే ప్రతి ఒక్కటి మంచిగానే ఉంది. ఒక్కటి ఛార్జింగ్ టైం అయినా తగ్గియాలి, లేదంటే ఆ రేంజ్ ఏదైతే ఉందో అది రాను కంపల్సరీ ఎలక్ట్రానిక్స్ పెరుగుతాయి కాబట్టి అది కంపల్సరీ నెక్స్ట్ వచ్చే ఇయర్కి కానీ లేదంటే ఇయర్ ఎండింగ్కి కానీ అది 120 ఏదైతే ఉందో అది 160, 170 వరకు కంపల్సరీ ఇదే సైజులో రాగలుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మాకు యావరేజ్గా డేకి ఇంత తిరగడం ఏమని ఉండదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇంట్లో నుంచి ఆన్లైన్లో కొన్ని యాక్టివిటీస్ జరిగిపోతాయి, కొన్ని ఆఫ్లైన్లో బయటికి వెళ్ళినప్పుడు జరుగుతాయి. సో యావరేజ్గా చూస్తే నేను ఈ 100 డేస్లో 5,500 అంటే రోజుకి ఒక 55 కిలోమీటర్ల వరకు తిరిగినట్లు లెక్కలకు వస్తుంది. అది కాకుండా నా ఇంకొక బైక్ పైన కూడా దీనికి డబల్ అయింది. సో ఎప్పుడైతే అదొకటి. ఇంకోటి ఏంటి అంటే సెకండరీ బ్యాటరీ ఎప్పుడైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నామో సో అది కూడా ఒక పరిగణనకు తీసుకుంటే చూస్తున్నాను నేను కూడా ఒక సెకండరీ బ్యాటరీ తీసుకోవడానికి వీలదే. సో అప్పుడు నా రేంజ్ బూస్ట్ అవుతుంది, ఇంకా నాకు టైం కూడా సేవ్ అవుతుంది ఛార్జింగ్ కోసం. అట్లా అని ప్లాన్ చేస్తున్నా. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంది కంప్లైంట్స్లో అంటే ఒక సస్పెన్షన్ అంటున్నారు. సో ఈ ఏదైతే రియర్ టైర్లో ఎక్కువ వెయిట్ ఉందో, అంటే మోటార్ మొత్తం టైర్కే ఉంది కదా ఇప్పుడు. ఇంతకుముందు ఇప్పుడు వేరే యాక్టివాస్ కానీ ఇవన్నిటికీ చూస్తే ఏమవుతుండే ఈ ఇంజన్ ఏదైతే ఉందో అది ఫ్రేమ్కి పైన ఉంటుండే. సో టైర్ ఒక్కటి దాని సపోర్టింగ్ ఉంటుండే కింద. సో ఇప్పుడు అట్లా కాదు, ఏదైతే మొత్తం వెయిట్ ఉందో అది మొత్తం టైర్లోనే ఉంది, టైర్కే ఉంది. సో అప్పుడు ఏవైతే అయిందో ఈ టైర్ కింద వెయిట్ ఎక్కువైంది. ఇప్పుడు మొత్తం గ్రౌండ్కి అతుకునే దగ్గర వెయిట్ ఎక్కువైంది. సో అప్పుడు ఏదైతే సస్పెన్షన్ ఎగురుతుందో ఆ ఫ్రీ ఫ్లో మూమెంట్ లేదు. సో మేబీ అది నెక్స్ట్ టైంకి చేంజ్ చేస్తుండొచ్చు. నాకైతే ఏం ప్రాబ్లం కాలేదు, ఎందుకంటే మీరు నా ఈ సినిమాటిక్ షాట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పటికే చూసి ఉంటారు మీరు డిఫరెంట్ టెరిటరీస్ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో కూడా నడిపిన. సో ఈ వీడియో బాగానే పెద్ద ఉంటాయి ఎందుకంటే సినిమాటిక్ షాట్స్ ఉండడం వల్ల. సో నాకు మాత్రం ఇప్పటికి చూస్తే ఇప్పటికి తిరిగిన ప్లేసెస్లో కానీ ఇవన్నిట్లో కానీ నేను వాడే యాక్టివా, ఈ జూపిటర్, మిగతా మా స్టోర్లో ఉన్న మిగతా దాంతో కంపేర్ చేస్తే
ప్రతి ఒక్కటికి కొన్ని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటాయి. అట్లనే ఈ బ్లూటూత్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకటేసారి ప్రతి ఒక్కటి చేయలేరు కదా అన్ని కంపెనీ అయినా. సో ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో మనలాంటి వాళ్ళు ముందుకు వచ్చి తీసుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పుడే వాళ్ళు కూడా బూస్టప్ అవుతారు. సో పెట్రోల్ దానికి ఎట్లయితే కాంపిటీషన్ ఉందో మన మార్కెట్లో రీసెర్చ్ చేయడం కానీ ఇవన్నిట్లలో దీన్ని కూడా అట్లా కంపల్సరీ అవుతుంది. సో నా ఇంపార్టెంట్ సజెషన్స్ కానీ ఈ విలువైన అన్నీ మీకు అందినాయి అనుకుంటున్నా. సో దాంతోపాటు ఏంటి అంటే మీరు కొంచెం ఫార్వర్డ్ చేస్తూ చూసినా సరే ఇప్పటివరకు చూసినారు కాబట్టి కొంచెం ఇంకా చూడొచ్చు. సో ఈ వీడియో మాత్రం దగ్గర దగ్గర ఒక 50 minutes వరకు ఉంటుంది. ఎందుకంటే అసలైన ఫుటేజ్ చూస్తే మినిమం 5 నుంచి 6 గంటలు ఉంది. ఎందుకంటే మనం రికార్డింగ్ ఎక్కడికైనా నేను రికార్డింగ్ చేస్తుండే నా జ్ఞాపకాల కోసం అట్లా అవి చేసిండే. సో అందులో ఏవైతే అన్నిటికంటే కొంచెం ఇంపార్టెంట్ అనిపించినాయో అవి మెయిన్గా పెట్టడం జరిగింది క్లిప్పింగ్లో. ఓకే దెన్, థ్యాంక్ యూ. Ride safe, wear helmet, use low beams in night times. Thank you. Hello everyone, how are you? Hope everyone is doing great. I used to be a petrol head since very long back, since I guess approx from 10th class, so around 11 to 12 years. We used to take my father's Honda Shine and used to spin a short spin with our friends. So it's been a huge adventure to take at the time. So when coming to new adaptation, I used to drive an Honda Shine, Honda Activa, TVS Jupiter, and even when we get bikes because of the lockdown, every relative used to give bikes because I used to travel a lot because of my various activities and for making others healthier and happier. So they used to give their motorcycles to make sure that everything is in one piece, so that even the movement of the vehicle will be there. So that I used to get a huge varieties of vehicles, aging from 5 years to 15 to 25 years. I used to drive a 22 years, even Honda Splendor in between. So being a travel enthusiast you can call, or even a little bit of more than a casual rider. So I used to have a very different ideologies regarding motorcycle, and I used to treat them as a good companion of the journey. So taking this into consideration, I thought of gifting my father a TVS Jupiter, because it's as we know everyone is getting older in terms of just an age, it's a number. So I thought of it will be very easy to make sure that dad will be stepping in and stepping out of it very comfortably, and even carry some load or luggage in the boot, in the space between given. So I am about to take my TVS Jupiter, but my father said that let's try another step to take an electric scooter. Why not to adapt it? So being an electronics and communication engineer, so I thought of chalo, let's give a try. And we have been seeing the different vehicles, different mobile phones, different equipments, but no one is very satisfied about them, because battery range or battery time will be a very good factor in using the phones, because we used to rush for a mobile charger when the phone is even 20 to 25%. What about electric scooter then? So I made a little research and thought, okay, we'll see what are the electric
different vehicles available in the market. So I used to take the quotations little more, and I came across the e-Pluto 7G. So being an electric scooter, first things first, I used to be very good at its various looks and various angles which the EV scooter e-Pluto 7G made. And when I compare the price versus the range and the features it is offering, I thought of the e-Pluto 7G was a little better than the competitors, not to take the names of them. So I loved the other motorcycle in terms of power, but I used to make sure that I have all the. I know every vehicle is not perfect in terms of every aspect, but why not to analyze little more and take according to our preferences? So I thought the e-Pluto will be very good in terms of all of these, and even the price which we need to take in the consideration. So I thought of taking, okay, e-Pluto will be a good choice, and I purchased it on April 6th. So way back then it was a lockdown in Hyderabad. So any all I made all the adjustments and got it. So initial 500 to 600 kilometers was not a huge task at a single time, because I am having little misconceptions, and when I drove approximately 100 or 110 kilometers, I used to get according to the vehicle. So now it's very fine. So till then it's been a 99 days, and I've traveled 5,500 kilometers on my EV. So, and we even know that every manufacturer uses its own patents and everything in terms of design, looks, and everything. So nothing to worry about you being a copycat or something. Keeping it aside, so being a petrol based person since a long time, so initially I thought that taking the EV to the longer ranges and everything is not that simple in the first glance itself. But as I drove it around 200 kilometers in the Hyderabad, then I'm little more comfortable that okay, even I can go to the different huge places, which ranges from 200 to 500 kilometers based on my charge and based on my time, and if I even have a secondary battery also. So as you came to know, this video consists even of a Telugu language in between, so it's not an issue. So I don't have a moto vlogging setup or everything, so I use my phone as a main camera and capture all the footages and shoots and photos of the e-Pluto and my ride journey. So in between, on only a one trip, I thought I took a DSLR Canon, and I captured the Durgam Cheru bridges footage. So I get used to the scooter very well. So when I consider of taking the petrol bike or an EV, so I will be considering many factors. So first factor will be that how much will be my today's travel journey. So when it is approx 150 to 200 kilometers, I easily take the e-Pluto and run now, since I got used to it. So in approximately 3 to 4 times, I thought I get lost of full power of the battery. So on the time I got range of 135 kilometers. It is pretty good for the decent amount of electric scooter. So my generally we have an healthcare related business running at a very good amount and very good pace. So in terms of our journey and everything, when we have a travel of around 150 to 200 kilometers, so wherever we go, take it an example of Mahbub Nagar, Karnool, or Warangal, or even Zahirabad five times. So we used to plan our journey accordingly, because we cannot stretch a single time as a motor vlogger and run there and shoot everything, or else complete the journey as soon as possible. But my home at around 7:30 or 8, seeing the travel amount of journey today, so I even traveled on a single battery 250 or 260 kilometers on a single day. On the day I started around 7:30 in the morning and drove it around 4.5 hours to completely get it off 120 kilometers, and then charge it for another 4 hours and carried my various activities over the different places over there, and then started to another destination.
it was around evening. Uh, so we started at 7, we drove till 11, and again we charged it for 4 hours, 12, 1, 2, 3, and by 3 my activities were done, and then I started again from 3 to 7, I guess 7, 7:30. So at the time my battery is about to die. So then I requested them to, can I charge over your place? So they said, okay, it is not a big problem for us. So I charged then and went again to 2 hours. So it was around 7 a.m. till 11 p.m. So all the different various characteristic differences made on the time. So from then I started loving the e-Pluto. So it's not a big problem to travel this much distance, because even I use my Shine or else Jupiter to travel the distance, so the waiting period will be same. So we used to have a various activities over there, so like a meeting and explaining about our products and everything. So it's definitely gonna take 2 to 2.5 hours. And even when we go to a relative's place, snacks, lunch, and everything will be carried. So I thought this will be a good choice, and so we even made our environment better in terms of various programs we used to conduct. But now even on the road we are little bit making a awareness. I recommend e-Pluto or an electric scooter over a petrol one for the most of the people, because in an Hyderabad, on an average, many people won't even car 60 to 70 kilometers on a single day. So you're having 1.5 times more than what your daily travels. So this not gonna be a problem. Thank you. Have a nice day. Till now, you've seen many cinematic shots, and even my journey on my various go. It's not a full one, because approx have a raw footage of 6.5 hours to 7 hours of my journey on my electric scooter, and on my another vehicles I even have the same amount of footage. So my lap is very with that.